నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, చంద్రబాబు నాయుడు గారు అంటారు అసెంబ్లీలో కానీ ఇంకెక్కడైనా కానీ ఎమ్మెల్యేలు మాట్లాడేది కంట్రోల్ చేయాల్సింది ఇన్ఛార్జి మంత్రులే అని చెప్పి. అది అసలు సాధ్యమవుతుందా? ఎందుకంటే వాళ్ళు ఒక ఫ్లోలో ఎక్కడైనా ఒక ఆవేశంలో ఏమైనా మాట్లాడేస్తూ ఉంటారు. మంత్రులు, ఇన్ఛార్జి మంత్రులు కంట్రోల్ చేయాలంటే ముందుగా స్క్రిప్ట్ ఇచ్చి ఇదే మాట్లాడండి, ఇంత మాత్రమే మాట్లాడండి అని చెప్తారా? వీళ్ళు వింటారా? చంద్రబాబు నాయుడు గారి మాట వినడం లేదు. ఇన్ఛార్జ్ మంత్రుల మాట ఎవరైనా వింటారా? కష్టమే. ఆ జిల్లా మంత్రుల మాట వినరు. ఎమ్మెల్యేలు కూడా ఏమిటంటే ఎవరికి వాళ్ళు మేము సర్వస్వతంత్రులు అనే మూడ్లో ఉన్నారు. ఎందుకో దానికి కారణము చంద్రబాబు నాయుడు గారు ముందు నుంచి ఆయన జాగ్రత్తగా మనం గమనిస్తే ఆయన ఎప్పుడు కూడా కొంచెం గట్టిగా ఉంటారు. ఈసారి ఆయనకు ఇంత మునుపెన్నడూ లేని పరిస్థితులు ఉన్నాయి. అంటే ఏమిటి, బ్రహ్మాండమైన 175 సీట్లలో జస్ట్ 11 సీట్లకు వైసీపీ పరిమితం అయిపోయి కూటమి అలయన్స్లో ఉన్న వాళ్ళు 164 సీట్లు ఉన్నాయి. అంటే 3/4 కూడా కాదు. ఎంత మెజారిటీ అది? దాదాపు 90% కదా. అవును. ఇంత మెజారిటీ ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు ఆయన ఎట్లా చెప్తే అట్లా విని ఆయన కొరడా తీసుకుంటే భయపడి వణికి చచ్చేలా ఉండాలి యాక్చువల్ సిచ్యువేషన్. అదొకటే కాదు, ఇంకా కేంద్రంలో కూడా మోదీ గారు ఈయన మీద ఆధారపడి ఉన్నారు. సరే, చంద్రబాబు నాయుడు గారు చాలా వినయంగా మోదీ గారిని తన మీద ఆధారపడినట్టుగా కాకుండా తానే మోదీ గారి మీద ఆధారపడినట్టుగా మాట్లాడుతూ ఉంటారు. అది కూడా మంచి విషయమే. ఎందుకంటే కేంద్రంతో మనకు అనేక పనులు ఉంటాయి, నిధులు రావాలి. కేంద్రంలో ఈయన ఏం చెప్తే అది వినేవాళ్ళు ఉన్నారు. రాష్ట్రంలో ఈయనకి అనుకూలంగా ఉన్న ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ ఉంది, బీజేపీ ఉంది. తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఎందుకు ఆయన మాట వినడం లేదు అనేది ఒక పెద్ద $1 మిలియన్ క్వశ్చన్ అయి కూర్చుంది. మేము మునుపటంత గట్టిగా లేడా, మెతక వైఖరా, లేకపోతే ఏమైనా కారణాలు ఉన్నాయా? ఎవరు చూసినా ఇప్పుడు అనుకూల మీడియాలోనే ఏమొస్తూ ఉంది, సరే సాక్షినో ఇంకోటి జగనో వైసీపీ పార్టీతో మాట్లాడిందంటే సరే దాన్ని మనం కన్సిడర్ చేయక్కర్లేదు. వాళ్ళు సహజంగానే టీడీపీని విమర్శిస్తారు కాబట్టి, ప్రతిపక్షం కాబట్టి అనుకుందాం. మీ అనుకూల మీడియాలో ఏమొస్తూ ఉంది? మీ అనుకూల మీడియాలో ఏమొస్తూ ఉందంటే ఎమ్మెల్యేలు కట్టుతప్పిపోయినారు, అవినీతి పరులైనారు. రిజిస్ట్రేషన్ ఆఫీసులో కూడా ఎవరైనా ఇల్లు కొనాలన్నా అమ్మాలన్నా కూడా వాళ్ళ ఎమ్మెల్యేలు అనుమతి తీసుకోవాలి. బ్యాంకుల్లో కుదోబెట్టిన ఆస్తులు అమ్మాలన్నా కూడా ఒక మాట ఎమ్మెల్యేతో చెప్పించండి అనే పరిస్థితి ఉంది. ఇటువంటి దుర్భరమైన పరిస్థితులు గతంలో ఎన్నడూ లేవని టీడీపీ అనుకూల మీడియాలోనే వస్తూ ఉంది, వేరే కాదు. మరి మీరు ఏం చేస్తున్నట్టు? చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నట్టు? ఎందుకు ఎమ్మెల్యేలు, చాలామంది ఎమ్మెల్యేలు నోటికి వచ్చింది మాట్లాడుతూ ఇష్టం వచ్చినట్లు చేస్తూ, సరే అవినీతి అంటారా, అవినీతికి ఎవరు అతీతులు కాదు, అందరూ ఎవరు ఇష్టం వచ్చిన పనులు వాళ్ళు చేస్తున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు కంట్రోల్ చేయలేకపోతే ప్రజల్లో చెడ్డ పేరు వస్తుంది, పార్టీకి చెడ్డ పేరు వస్తుంది. రేపు ఆయన ఎలా గెలుస్తారు? వీళ్ళందరినీ నమ్ముకొని ఇంతమందిని మార్చలేరు కదా, ఇంతమంది ఎమ్మెల్యేలు మార్చలేరు కదా. ఇప్పుడు ఒక టీం లీడర్ ఉన్నాడు, ఒక ఫుట్బాల్ క్యాప్టెన్ ఉన్నాడు అనుకుందాం, లేదా ఒక క్రికెట్ క్యాప్టెన్ ఉన్నాడు అనుకుందాం. క్రికెట్ క్యాప్టెన్ నా టీంలో ఉన్న సభ్యులు సరిగ్గా లేరు, నా టీంలో ఉన్న సభ్యులు సరిగ్గా ఆడడం లేదు అంటే ఎవరిని నిందిస్తారు? కెప్టెనే అంటా ఉంటే, ఏదైనా ఆడకపోతే కెప్టెన్కి చెప్తారు, అయ్యా కెప్టెన్ నా టీంను సరి చేసుకొని. కెప్టెనే నా టీంలో సరిగ్గా లేరు, సరిగ్గా ఆడలేదు అని కెప్టెనే అంటా ఉంటే ఇక దానికి సొల్యూషన్ ఏమిటి? ఇప్పుడు ఇన్ఛార్జి మంత్రులు అనే వాళ్ళు ఎవరు? వాళ్ళ మాట వింటారా? ఉదాహరణకి జిల్లా మంత్రులని అనుకుందాం. అనంతపురం జిల్లాలో సవిత గారు మంత్రిగా ఉన్నారు. ఆమె మాట ఎవరన్నా వింటారా? పయ్యావుల కేశవ్ దగ్గర నుంచి, కాలువ శ్రీనివాసుల దగ్గర నుంచి, బాలకృష్ణ దగ్గర నుంచి, అందరూ సీనియర్లు కదా. ఆమె చెప్పితే అయ్యా మీరు ఇలా చేయండి అలా చేయండి వింటారా? కడప జిల్లాలో ఉన్నారు, అన్నమయ్య జిల్లాలో వాళ్ళు ఎవరైనా ఆయన మాట వింటారా? రామ్ సుబ్బారెడ్డి గారు మాట వింటారా? ఎందుకంటే వరదరాజల రెడ్డి గారికి ఎవరు చెప్పగలరు? సరే ఆయన ఏం మాట్లాడలేదు అనుకోండి, సీనియర్ ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా ఎవరికి వాళ్ళు సర్వస్వతంత్రులు అనుకుంటున్నప్పుడు వాళ్ళకి ఇన్ఛార్జి మంత్రులు పోయి మీరు ఇట్లా మాట్లాడండి, అట్లా మాట్లాడండి, ఇది మాట్లాడొద్దు, అది మాట్లాడొద్దు అంటే చంద్రబాబు నాయుడు గారు ఏమిటంటే ఆయన ఏదో ఒక ప్రభుత్వాన్ని సీఈఓ అనే ఇంకా మూడులోనే ఉన్నారు. ఆయన గతంలో ఉన్నారు అంటే దాన్ని అర్థం చేసుకోవచ్చు మనం. ఇప్పుడు ఏమిటంటే సీఈఓ కాదు, ప్రభుత్వం వేరు, కార్పొరేట్ కంపెనీ వేరు. హైరార్కీ అనేది పోలీస్ శాఖలోనో కార్పొరేట్ కంపెనీలోనో తన పై అధికారి చెప్తే వినే ఒక పరిస్థితి ఉంటుంది. పాలిటిక్స్లో అలా ఉండదు. పాలిటిక్స్లో ప్రతి ఎమ్మెల్యే కూడా తాను మినిస్టర్కి అర్హుడు, తాను మంత్రి కాలేకపోవడానికి ఏవో కారణాలు, తనకు రావాల్సింది ఇంకెవరో తన్నుకుపోయారు అనుకుంటున్న పరిస్థితుల్లో ఎవరో మంత్రి వచ్చి, ఇన్ఛార్జి మంత్రి వచ్చి చెప్తే మీరు ఇలా బిహేవ్ చేయండి అంటే వింటారా? అంటే చంద్రబాబు నాయుడు గారు చేయాల్సింది ఏమిటంటే ఒక కొరడా తీసుకొని హత్య చేశారంటే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తాను, ఈసారి టికెట్ ఇవ్వను, మీ సాగు మీరు కావండి అని చెబితే
కొంతమంది అన్నా సెటరేట్ అవుతారు, మిగిలిన వాళ్ళన్నా సెటరేట్ అవుతారు. ఎవరిని సెటరేట్ చేయకుండా ఆయన మీడియా ముందుకు వచ్చి ఎమ్మెల్యేలు బాగలేదు, వాళ్ళు బాగలేదు, వీళ్ళు బాగలేదు అంటూ ఉండడం వల్ల ఆయన బలహీనతను ఆయనే చాటుకున్నట్టు అవుతుంది. మీరు బలహీనంగా ఉన్నారు కాబట్టి వీళ్ళందరూ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు, ఇష్టం వచ్చినట్టు అవినీతికి Yes. పాల్పడుతున్నారు. ఆయన చెప్పింది ఏంటి అంటే ఒక 2 లెవెల్లో లేకపోతే 1 లెవెల్లో అధికారం ఒకరికి ఇచ్చి ఆ తర్వాత నా దగ్గర రావాలి ఏవన్నీ విషయం అన్నట్లుగా ఇప్పుడు ఇన్ఛార్జి మంత్రులు అంటున్నారు. డైరెక్ట్గా ఈయన అంటే లెక్క చేయనప్పుడు మంత్రుల దగ్గరికి వెళ్ళిన ఎవరు వింటారు? లాభం. మిమ్మల్ని లెక్క చేయడం లేదు, మంత్రుల మాట ఎవరు వింటారా? మీకే తెలుస్తుంది, మీరే అంటున్నారు, మీరే వాపోతున్నారు, మీరే పిలిచి అక్షింతలు వేస్తున్నారు. దట్టు యాక్చువల్లీ అక్కడ ఇన్ఛార్జి మంత్రుల కంటే కూడా లోకల్ ఎమ్మెల్యేలు ఇంకా మోర్ పవర్ఫుల్ ఉన్న వాళ్ళు ఉన్నారు. యా, లోకల్ ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత వచ్చి ఇతన్ని వదిలించుకోవాలని ఆ జనం డిసైడ్ అయితే ఆ పార్టీ చాలా కష్టాల్లో నష్టాల్లో పడుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు పాలన సరే వైసీపీ విమర్శిస్తున్నట్టు ఏమైనా కావచ్చు, కానీ పథకాలు ఇస్తున్నారు, ఒకటొకటి ఏదో జరుగుతూ ఉంది అనే ఒక మూడు ఉంది. తెలుగుదేశం ప్రభుత్వం పట్ల కొంత నిరసన ఉన్నమాట వాస్తవమే, కానీ వ్యతిరేకత లేదు. ఆ ప్రభుత్వాన్ని వచ్చే ఎన్నికల నాటికి దించాలనే మూడ్లో ఇంకా జనం లేరు. ఎమ్మెల్యేలు అందరూ కలిసి చాలామంది మెజారిటీ ఎమ్మెల్యేలు ఆయా నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీని ఓడించేదానికి ప్రిపేర్ చేస్తున్నారు గ్రౌండ్ని. వాళ్ళ అవినీతిని కానీ, వాళ్ళ దూకుడుతనాన్ని కానీ, వాళ్ళ నోటి దురుసును కానీ కంట్రోల్ చేయకపోతే ఏం జరుగుతుందంటే నష్టం జరుగుతుంది. నోటి దురుసును కంట్రోల్ చేయలేక వైసీపీలో ఎంత నష్టం జరిగింది. జగన్ గారు ఏ సందర్భంలోనైనా పిచ్చివాగుడు వాగద్దండి, ఏం మాడుతున్నారని ఒక్కసారి మందలించి ఉంటే ఆ పార్టీకి ఆ దుర్గతి పట్టి ఉండేది కాదు. నోటికి వచ్చినట్లు మాట్లాడే ప్రతి ఎమ్మెల్యే ఓడిపోయాడు. మీరు గమనించండి, ఒక్క పేరు చెప్పండి అసెంబ్లీకి వచ్చిన ఒక పేరు. తెలుగుదేశం వాళ్ళు కూడా చేయాల్సింది ఏమిటంటే అదే దుర్గతి మీకు పట్టకుండా ఉండేలా మీరు ముందు చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్ళాలి, కానీ వాపోవడం వల్ల ప్రయోజనం. మీరు లీడర్, మీరు ఒక డైనమిక్ లీడర్, ఇన్నిసార్లు ముఖ్యమంత్రి అయ్యారు, 50 ఏళ్ల రాజకీయం ఉంది మీ బ్యాక్గ్రౌండ్. మీరు ఎప్పుడు ఎమ్మెల్యే అయినారు? 1978లో ఎమ్మెల్యే అయినారు మీరు. అంటే ఏమిటి, మీరు ఎమ్మెల్యే అయ్యే 45 ఏళ్ళు దాటిపోయింది. మీరు యూనివర్సిటీ రాజకీయాల నుంచి లెక్కేస్తే మీరు 1/2 శతాబ్దం రాజకీయ అనుభవం ఉంది మీకు. 1/2 శతాబ్దం అంటే అసలు భారతదేశంలో ఎంతమంది ఉన్నారు పేర్లు చెప్పండి చూద్దాం. మేము ఇంతటి సీనియర్ నాయకుడు, మీరు కూడా ఎమ్మెల్యేలు మాట వినడం లేదని వాపోతే ఎవరైతే ఎలా అర్థం చేసుకోవాలి దాన్ని? అది మీ ప్రాబ్లం, అది ఎమ్మెల్యేల ప్రాబ్లం కాదు. విద్యార్థులు సరిగ్గా లేదు, ఇండిసిప్లిన్గా ఉన్నారంటే సెటరేట్ చేయాల్సిన బాధ్యత టీచర్ది. విద్యార్థులు ఇండిసిప్లిన్గా ఉన్నారు, ఏం చేయాలో నేను ఏం చేయలేకపోతున్నాను అని అంటే దాన్ని ఎవరు ఏం చేయలేరు. ఓకే, నాకు ఒక డౌట్ సార్, అంటే చంద్రబాబు నాయుడు గారి మాట వినట్లేదు అంటే లోకేష్ గారి మాట వింటారా? ఆయన అసలు పట్టించుకోరా? లోకేష్ గారి మాట, లోకేష్ గారికి కొంత వర్గం ఉంది, ఎమ్మెల్యేలు ఏదన్నా ప్రాబ్లం వస్తే లోకేష్ గారికి చెప్పుకుంటారు, లోకేష్ గారు సెటరేట్ చేస్తారనే ఒక అభిప్రాయం అయితే ఉంది. లోకేష్ గారు రేపు కాబోయే ముఖ్యమంత్రిగా తన వర్గాన్ని ఏర్పాటు చేసుకోవడం, తన టీంని ఏర్పాటు చేసుకోవడం అనేది మంచిదే, కానీ మీ టీంలో ఎవరున్నారు? మీ టీంలో అవినీతి పరులు, బిచ్చివాగుడు వాగేవాళ్ళు, వీళ్ళందరినీ మీరు ఎంకరేజ్ చేస్తే, ఒకవేళ లోకేష్ గారు చేస్తే ఆయన కూడా దానికి మూల్యాన్ని చెల్లిస్తాడు. ప్రజలు అన్నీ చూస్తూ ఉంటారు, ఎవరిని వదిలిపెట్టరు, ప్రతిదానికి లెక్కలు తెలుసుకుంటారు ప్రజలు. ఎన్నికలు వచ్చే వరకు గమ్మునే ఉంటారు, ఏం మాట్లాడరు, సమయం వచ్చినప్పుడు చూపిస్తారు. చాలా కాలం ఉంది కదా, ఈలోపు మన ఇష్టం వచ్చినట్లు ఉందాము అనుకుంటే అది అలాగే కంటిన్యూ అవుతుంది. ముందు ప్రభుత్వంలో వచ్చిన ఈ అదేంటిది గుణపాఠం మీరు అంటూ ఉంటారు, అసలు మన గుణపాఠం నేర్చుకోరని మళ్ళీ అదే పునరావృతం. అంటే ఎమ్మెల్యేలు డబ్బు ఎలాగూ సంపాదిస్తారు, ఆ విషయంలో ఎవ్వరికి ఏ సందేహం లేదు. వాళ్ళు మడి కట్టుకొని చేతులు కట్టుకొని డబ్బులు ఉంటారని ఎవ్వరు అనుకోవడం లేదు. కానీ ఎమ్మెల్యేలు అవినీతి సామాన్యుల దగ్గరికి రాకూడదు, కామన్ మ్యాన్ దగ్గరికి రాకూడదు. నేను చికెన్ తీసుకోవడానికి పోతే ఎమ్మెల్యేకి 20 రూపాయలు కప్పం కట్టే పరిస్థితి నాకు రాకూడదు. వచ్చిందంటే సామాన్యుడు పగబడతాడు. ఇసుక సామాన్యుడు ఇల్లు కట్టుకుని ఇసుక దగ్గరికి ఎమ్మెల్యే అవినీతి రాకూడదు. సామాన్యుడు తాగే మందు దగ్గరికి ఎమ్మెల్యే అవినీతి రాకూడదు. నకిలీ మద్యం ఏడ చూసినా అమ్ముతూ ఉన్నారు, ఎమ్మెల్యేల అండదండలతోనే జరుగుతూ ఉంది. ఈరోజు కూడా అన్నమయ్య జిల్లాలో కూడా పట్టుబడింది, పెద్ద డంపు పట్టుబడింది. మరి మీరు నాణ్యమైన మద్యాన్ని అందిస్తున్నామనే కదా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు, ఆయన మీద నమ్మకంతోనే కదా ప్రజలు తాగుతున్నారు. మరి మీ హయాంలో మీ తెలుగుదేశం నాయకులే నకిలీ మద్యాన్ని అమ్మితే ఇక ప్రజల ఆరోగ్యానికి ఏమి రక్షణ కల్పించినట్లు? మీరు ఇంతకాలంగా చెబుతున్న లిక్కర్ కుంభకోణము, దారుణము, అది ఇది ప్రజల్ని అన్యాయంగా జగన్ పాలనలో చంపేశారని చెప్తున్న దానికి ఇప్పుడు మీ పాలనలో జరుగుతున్న దానికి ఏమైనా తేడా ఉంది అని జనం అబ్జర్వ్ చేయడం మొదలు పెడితే దానికి ఏం సమాధానం చెప్తారు?
సార్ గ్రౌండ్ రియాలిటీలో ఆల్రెడీ కొద్దిగా స్టార్ట్ అయింది. అంటే గ్రౌండ్ నుంచి వచ్చిన రిపోర్ట్ ప్రకారమే ఈ మధ్య కాలంలోనే ఆంధ్రాలో ఏ ఆటోలో, బస్సులో ఏది ఎక్కుతున్నా కానీ లేడీస్‌నే కదా మెయిన్‌గా అంటే వాళ్ళనే తీసుకుంటుంటారు కాబట్టి వాళ్ళకే వరాల జల్లులు కురిపిస్తుంటారు. ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చే టైంలో. వాళ్ళ నుంచి వచ్చేదే ఎలా ఉంది అంటే ఏదో సరిగా లేదు, బాలేదు. అప్పుడు జగన్‌తోనే అలాగే ఉంది, ఇప్పుడు వీళ్ళతోనే ఇలాగే ఉంది అన్న మాట అయితే వినిపిస్తుంది. ఇప్పుడే వచ్చేసింది కాబట్టి అంటే యాంటీ ఇన్కంపెన్సీ అంటారు కదా, అది ఇప్పుడే స్టార్ట్ అయితే చాలా కష్టం. దాన్ని సరిదిద్దుకోవాల్సిన అది అవసరం నిరసన అయితే మొదలు. రూపంలోనే ఉంది, వ్యతిరేకత రూపంలోకి రాకూడదు. నిరసనని నిరసన స్థాయిలోనే అణిచివేయకపోతే వ్యతిరేకత రూపంగా మారుతుంది. ఉమ్, అది ప్రమాదం. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మా.